5, 4, 3, 2, 1. నాన్న, మేము ఆఫీస్కి వెళ్తున్నాము. నువ్వు టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపో. నాన్న ఆడుకుందాం నాన్న, బోర్ కొడుతుంది. ఆఫీస్లో ఫుల్ టైర్డ్ అయిపోయాను. నువ్వు వెళ్ళి ఆడుకో, నేను పడుకుంటా. మమ్మీ అందరం కలిసి అన్నం తిందాం. లేదురా, నేను బయట తినేసి వచ్చాను, నువ్వు తిని పడుకో. డాడీ వర్షం పడుతుంది డాడీ, ఆడుకుందాం. సరే తల్లి, ఆడుకుందాం. వాన వాన తేనెల వాన, వాన వాన వెన్నెల వాన, కురవని కురవని నిలువున కరగని, పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో, తడిసి తడిసిపోని మరి మురిసి మురిసిపోని, తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని, చిరు చిరు పలుకుల చినుకులలో, బిరబిర పరుగుల వరదలలో, తడిసి తడిసిపోని మరి మురిసి మురిసిపోని. తల్లి, నేను డాక్టర్ని చదివిస్తాను. మన ఊరిలో హాస్పిటల్ లేదు కదా, నువ్వు మంచిగా చదువుకొని డాక్టర్ అయ్యి మన ఊరికి సేవ చేయాలి. అదే నా కోరిక. సరే నాన్న. డాడీ, రేపు మా స్కూల్లో యాన్యువల్ డే ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో వస్తున్నారు. మీరు కూడా మాతో రండి ప్లీజ్. ఏహే, నన్ను చిరాకు పెట్టకు. నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను రా, రావడం కుదరదు.
20 years. హలో నాన్న, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటిరా రావట్లేదు? మమ్మల్ని చూడాలనిపించట్లేదా? నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను. నేను మీకు మొబైల్ కొనిచ్చాను కదా, వీడియో కాల్ చేయండి. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? కనీసం నేను చనిపోతే చూడడానికైనా వస్తావా లేదా? అది జరిగినప్పుడు చూద్దాంలే. నెలకు ఇంత పంపిస్తా, ఎంత కావాలో చెప్పండి. ఒక ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళి ఉండండి. నాకు డ్యూటీ టైం అవుతుంది. ఉంటా మరి. నీ ప్రశ్నలు నీవు ఎవరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవరు విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడు తనను అంటుందా. ప్రతి కుసుమం తనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. హలో, బాగున్నా తల్లి? నాన్న, నా చదువు అయిపోయింది. నేను డాక్టర్ అయిపోయాను. అవునా, మంచిది తల్లి. మన ఊరికి వచ్చేయ్, నీకు శుభవార్త చెప్తాను. ఇదే నాన్న నీ సర్ప్రైజ్. వావ్, థ్యాంక్ యూ నాన్న. చూసారా, ఇక్కడ 2 కుటుంబాల మధ్యన ఉన్న తేడాను గమనించారా? పిల్లలు పసితనంలో ఏదైతే నేర్చుకుంటారో పెద్దయ్యాక అలాగే తయారవుతారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కష్టపడమే కాదు, వారికి ప్రేమను పంచండి, విలువలు తెలిసేలా చేస్తారని ఆశిస్తూ మా ఈ చిన్న ప్రయత్నం.